నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది మగవారికి నైట్ ఫాల్ అని మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే స్వప్న స్ఖలనం. చాలామందికి పొద్దున లేచేసరికి మనకు తెలిసిపోతుంది మనకు నైట్ ఫాల్ జరిగింది అని. అయితే ఈ ఇబ్బందితో చాలామంది బాధపడుతూ ఉంటారు, ఎవరికి చెప్పాలో తెలియదు. అయితే ఇలాంటి వాటికి ఒక చక్కటి పరిష్కారం, 24 సంవత్సరాల అపార అనుభవం గడించి యునానీ వైద్యంలో ప్రధానంగా ఎంతోమందికి ఇందులో చక్కటి పరిష్కారం అందించినటువంటి ఎండి ఎస్సిఐ రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి చక్కటి పరిష్కారం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చాలామందికి ఈ ఇబ్బంది ఉంటుంది సార్, చెప్పుకోలేరు ఎవరికి, దీనికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, సిగ్గుపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. పెళ్లి వరకు వెళ్దాం అనుకున్నా కూడా నైట్ ఫాల్ అయిపోయింది కదా, మరి ఎట్లా సాటిస్ఫై చేయగల తన పార్ట్నర్ అని చాలామందికి ఇబ్బంది ఉంటుంది. ఎట్లా మన యునానీలో ఎలా ట్రీట్మెంట్ అందిస్తాం వాళ్ళకి? డెఫినెట్లీ అండి, ఇది స్వప్నస్ఖలనం, నైట్ ఫాల్, ఇది నేచురల్. దీనికి ప్రాబ్లం ఏంటంటే, అబ్బాయి ఎలాగైతే 13-14కి ప్యూబర్టీకి రీచ్ అవుతాడో అతనికి అంటే ఈ హార్మోనల్ చేంజెస్ అయ్యి మీసాలు రావడం, గడ్డలు రావడం, అలాగే అతనికి ఏమవుతుందంటే స్వప్నస్ఖలనం, స్వప్నం వచ్చి వీర్యం వెళ్ళిపోతుంది. ఇది నేచురల్. స్వప్నం అంటే స్వప్నంలో లైక్ అండ్ ఐ మీన్ కొంచెం సెక్షువల్ ఫీలింగ్ టైప్ అలాగా వస్తుంది అనమాట. మూమెంట్స్ అయ్యి డెఫినెట్లీ హీల్ ఫీల్ హాలిస్టిక్, అంటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అలాగే అమ్మాయిలు అంటే పీరియడ్స్ రీచ్ అవుతారు, బ్లీడింగ్ అవుతుంది, మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. దురదృష్టంగా ఇక్కడ ఏంటంటే అబ్బాయిలకు ఏం ఫంక్షన్ లేదు, ఏం లేదు. అక్కడంటే అమ్మాయిలకు ఫంక్షన్ చేస్తారు, ఏదో ఒకటి బట్టలు పోతాయి, అవి అన్నీ అవుతాయి, తెలిసిపోద్ది దట్ ఆమె పెద్దగా అయిందని. అబ్బాయికి ఏం లేదు, అతని ఫాదర్ కూడా మాట్లాడాడు, అతని బ్రదర్ కూడా మాట్లాడాడు, అతను కూడా ఎవరికి చెప్పడు. ఇది హిడెన్ ఉంటుంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ మెన్ లైఫ్. ఎప్పుడు మాట్లాడరు. ఆమె ఫాదర్ ఇట్రారా బాబు, నీకు ఇట్లా అవుతుంది, టెన్షన్ తీసుకోకు అని ఎప్పుడు చెప్పడు. అతను కూడా పోయి చెప్పడు, డాడీ ఇట్లా అయింది, మమ్మీ ఇట్లా అయింది అని చెప్పడు. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే అతను ఏమనుకుంటాడు, అమ్మ ఇది నాకు ఏం రోగం అయిందో. నా దగ్గర చాలామంది వస్తారు పేషెంట్స్. ఇక 4 years వరకు అతను 18, 19, 20 అయ్యే వరకు అతను అంటే చెప్పుకోడు ఇంట్లో చాలామంది. అయితే ఇది నేచురల్ అవుతుంది, ఒక్కొక్కసారి అవుతుంది, వాళ్ళ చాలా మటుకు నేచురల్ అర్థమైపోతుంది. చాలామంది సార్ బాడీలో ఓవర్ హీట్ అయిపోతే స్వప్నస్ఖలనం జరుగుతుంది అని నమ్ముతూ ఉంటారు. దానికి రీజన్ అదే అంటారా? లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది చెప్పుకోరు అలాగే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎక్సెసివ్ నైట్ ఫాల్, ఎక్సెసివ్ ఎమిషన్ అంటారు దీన్ని. అప్పుడప్పుడు ఏంటంటే ఎక్కువ సార్లు అవ్వడం. ఇది ఒకవేళ నెలకు 4 సార్లు అయితే ఓకే, వీక్లీ వన్స్ అయితే ఓకే. నైట్ ఫాల్ ఇది అవ్వకపోతే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే అలా అనమాట. అయితే ఇది ఇంకా నెలకు 6 times కూడా ఓకే, నో ఇష్యూస్. దానికంటే ఎక్కువ అయితే మరి అది ట్రీట్మెంట్కి రావాలి, అదనమాట. అయితే ఇప్పుడు ఇది ఎందుకు అవుతుంది, దీని కారణాలు ఏంటి అంటే, యూజువల్లీ ఎవరైతే మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేస్తారు కదా, వాళ్ళకి ఇది అవ్వదు. ఎందుకంటే వాళ్ళు టైం టు టైం మాస్టర్బేట్ చేసి వీర్యం తీసేస్తారు, వాళ్ళకి ఇది అవ్వదు. పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా అవ్వదు, వాళ్ళు కూడా టైం టు టైం కలుస్తుంటారు, వాళ్ళు అవ్వదు. ఎవరికి అవుతుందంటే ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయరో వాళ్ళకి అవుతుంది. ఇట్స్ క్వైట్ నేచురల్. 4 సార్లు ఓకే, 6 times ఓకే. దానికంటే ఎక్కువ అయితే ఎక్సెసివ్ ప్రాబ్లం. దానివల్ల సిమ్టమ్స్ ఏమొస్తాయంటే అతనికి హ్యాండ్ షేక్ అవ్వడము, అతనికి కళ్ళు లోపల వెళ్ళిపోవడము, డార్క్ సర్కిల్స్ రావడము, ఏదో డిస్టర్బ్డ్ ఉండడము, సోషల్లీ అంటే మింగిల్ అవ్వడు. ప్రధానంగా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా దెబ్బతింటాయి కదా. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటాయి, కెరియర్ మీద ఫోకస్ ఉండదు, స్టడీస్లో వెళ్ళరు, అలాగా. ఇప్పుడు ఎందుకు అవుతుంది, దీని రీజన్ ఏంటి అంటే, యూజువల్లీ ఏంటంటే ఇవాళ రేపు అబ్బాయిలు కొంచెం పెద్దగా అవడం, యూజువల్లీ దే ఇండల్జ్ ఇన్ దిస్ సోషల్ మీడియా యాక్సెస్. అదే బూత్ సినిమాలు కానివ్వండి, ఫోన్ మూవీస్, అడల్ట్ మూవీస్, అది చదవడము, అందులో ఇంట్రెస్ట్, అతనికి ఎక్కువ అందులో క్రేజ్ అయిపోతాడు అతను. ఇక అదే చూసుకుంటా ఉంటాడు, అటు దిక్కు వెళ్ళాడు, అంటే యూజువల్లీ సోషల్ గ్యాదరింగ్స్లో వెళ్ళాడు, ఒంటరిగా ఉంటానంటాడు. ఇక అలాగే డెవలప్ అవుతాయి, అతను అక్కడే అడిక్ట్ అయిపోతాడు అతను. కొంతమంది ఏంటంటే ఇది కూడా అంతా మేనేజ్ చేస్తారు, ఆడుకుంటాడు, అటు ఫిజికల్ యాక్టివిటీ అంతా ఉంటుంది. కొంత ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు దాంట్లోనే ఫోకస్ ఉంటారు, ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. దానివల్లనే ఈ ప్రాబ్లం డెవలప్ అవుతుంది దానికి. ఎవరు చూసి అవే చూసి ఒకవేళ పడుకున్నాడు అనుకోండి, అదే స్వప్నాలు వస్తుంది. వచ్చిందంటే మరిగా ఎజాక్యులేట్ చేస్తాడు మూమెంట్ అయ్యి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వేడి వస్తువులు వాడడం, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు పొద్దున్న లేవగానే ఎవరికైనా ఇంట్లో కూడా పేరెంట్స్ ఎలాగో తెలుస్తుంది, చెప్పలేకున్నా కానీ అరే వీడు ఇలా అవుతున్నాయి, బట్టలు ఇలా అవుతున్నాయి ఏంటని వాళ్ళు చూస్తారు. అయితే అరే తప్పు ఎక్కడ ఏం చేస్తారంటే, అరే ఇతను చాలా వీక్ అయిపోతున్నాడు, అబ్బాయి ఇలా అవుతున్నాడు అని అతనికి ఇంకా బాదాంలు, పిస్తాలు వేడివి తినిపిస్తాయి. వేడి చేస్తాయి, అది ఇంకా అవుతుంటుంది, అవి వేడి చేస్తాయి. ఇప్పుడు అక్కడ అతనికి బలం ఇవ్వకూడదు,
అతనికి ఎప్పుడు అక్కడ చల్లటి మందులు ఇచ్చి అక్కడ ఆపాలి అతనికి. ఆపి అతన్ని కౌన్సిలింగ్ చేసి సోషల్గా ఏదైనా తీసుకొచ్చి అతన్ని కొంచెం యాక్టివ్ చేయాలి. లేకపోతే అక్కడే ఉండి అతను నడుము నొప్పి, బాడీ పెయిన్స్, అది కళ్ళు పడిపోవడం, షేక్ అవ్వడం, చెమటలు రావడం, నాకు వీక్నెస్, నాకు కాన్సన్ట్రేషన్ లేదు అన్నట్టు సూసైడల్ టెండెన్సీస్ అవన్నీ వస్తుంటాయి. అందుకే ఏంటంటే అతనికి ఇక వేరేలాగా అది చేయాలి. జిరియాన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది యునానీలో. జిరియాన్ అంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది, మూత్రం పోయగానే వెళ్ళిపోతుంది. మూత్రం పోయగానే పోకపోయినా కానీ అతని స్వప్న లేదు, ఏం లేదు, అప్పటిదప్పుడు పోతుంటది. అది వేరేది ప్రొస్టిట్యూట్, టూ మచ్ అది. ఇది ఒకటి స్వప్న వచ్చిన తర్వాత మీరు చెప్పేది నేచురల్లీ అట్లా బోర్లో పడుకోవడము చాలా మందికి అలవాటు అయిపోతుంది. అలాంటి వాళ్ళకు మనం కౌన్సిలింగ్ చేసి సరిగా ఇవ్వచ్చు. మెడిసిన్స్ వాడితే ఆ వీర్యం గట్టిగా అవుతుంది, మళ్ళీ అతనికి అక్కడి నుంచి తీయాలి, ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అక్కడే పెట్టకూడదు అని చెప్పాలి. రైట్. అది ప్రధానంగా లైక్ చాలామంది ఈ నీలి చిత్రాలు వీటి వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని కొంతమంది అంటారు సైకలాజికల్గా. సో నైట్ ఫాల్కి ప్రధాన కారణం అది మాట్లాడతారు. అదే యూజువల్లీ ఇందులో ఇండల్జ్ అయిన వాళ్ళకు అది ఎక్కువ అవుతుంది, ఇందులో ఇండల్జ్ అవ్వకూడదు. ఓకే, కొన్ని రేర్ కేసెస్లో ఏదైనా నర్వ్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ఏదైనా మస్కులర్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి మనం చెప్పలేము మీరు ఇది చేస్తారు అది అలాగే ఉన్నాను అందుకే అవుతుంది అన్నట్టు. కానీ సామాన్యంగా మా ప్రాక్టీస్లో ఏం చేస్తున్నామంటే ఇలా ఇండల్జ్ అయిన వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా యాక్సెస్ ఇవ్వాలి. రేపు అందరి దగ్గర ఫోన్ ఉంది, ఆ ఫోన్ ఆన్ చేయగానే అవన్నీ వస్తాయి. స్కూల్లో వద్దంటే కూడా వాళ్ళు స్కూల్లో కూడా పెడుతున్నారు ఫోన్ కావాలని. ఇప్పుడు ఫోన్ ఇంపార్టెంట్ అయిపోయింది. మంచికి కూడా యూజ్ చేయొచ్చు, దాన్ని చెడుకు కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇక ఆ ఏజ్ అలా ఉంటుంది, కొంతమంది అట్రాక్ట్ అవుతారు, దాంట్లో పోతారు, ఇక అది చూస్తారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, అవి అన్ని ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. రైట్. అయితే ఇప్పుడు అక్కడ ఆ పటుత్వం మొత్తం తిరిగి పొందే అవకాశం మనకి యునానీ ద్వారా ఉందండి. యునానీ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వీటిలోనే ఉంది, యునానీలోనే. నేను అంటే ఉట్టి యునానీ అని ప్రౌడ్గా నేను అంటే ఏదంటే అది చెప్పట్లేదు, కానీ డెఫినెట్లీ యునానీ మెడిసిన్స్ రాయల్ మెడిసిన్స్. ఇవి ఒకప్పుడు రాజా మహారాజులు వాళ్ళే వాడుతుండే, ప్రజలకు లేకుండేవి, దొరకకపోతుండే. ఇప్పుడు అంటే చాలా మెడిసిన్స్ అడ్వర్టైజ్ తెప్పించి ఇప్పుడు పేయింగ్ కెపాసిటీ కొంచెం పెరిగింది, అందుకే ఇవ్వగలుగుతున్నాము. లేకపోతే ముందు ఎవరు ఎఫర్ట్ చేయలేకపోతుండే. మెడిసిన్స్ కాస్ట్లీ ఉంటాయి, ఎఫెక్టివ్ ఉంటాయి, డెఫినెట్లీ తక్కువ అయిపోతాయి, 100% గ్యారెంటీడ్. రైట్. ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకుని అంటారు, మీరు చెప్పిన క్వశ్చన్ కూడా భయపడతారు వాళ్ళు, నాకు ఇలా అవుతుంది ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నాకు 3 months టైం ఇస్తే చాలు నేను ఫిట్ చేసేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. అదే చెప్తాను నేను, ప్రీ మ్యారిటల్ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా డెఫినెట్లీ ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇప్పుడు మీ ప్రాబ్లం తర్వాత మళ్ళీ మీ ఇద్దరు ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అందుకని ఏంటంటే ఇప్పుడు ఇక్కడే సొల్యూషన్ తీసుకోవాలి, ఫిట్ అయ్యాలి, దాని తర్వాతనే వెళ్ళాలి. వేరే వాళ్ళ జీవితంతో మీరు ఎప్పుడు ఆడుకోవద్దు. అందుకే చాలామందికి చెప్తుంటాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మీరు దాని సొల్యూషన్ తీసుకోండి. యునానీలో చక్కటి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది, మీరు తీసుకోవచ్చు. విత్ ఫ్యూ అంటే మనం ఇచ్చే టిప్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, అవన్నీ చేసి చెప్తాను నేను. అలా మీరు డెఫినెట్లీ మనకు రిజల్ట్స్ వస్తాయి. చాలా మందికి నైట్ ఫాల్ అయిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైంలో 4-5 ఆ టైం మార్నింగ్ అనుకోండి, వాళ్ళు 6కి లేస్తారు. కొంతమంది ఒక 1 hour అలాగే పెన్నిస్ అనేది అట్లనే ఉండిపోద్ది విత్ ది వెట్ ఆఫ్ స్పర్మ్. దెన్ చాలా మందికి ఇన్ఫెక్షన్ లాంటిది సోకుతుంటుంది, దానికి ఇలాంటి సొల్యూషన్ ఉండొచ్చు. ఇన్ఫెక్షన్స్ ఎప్పుడంటే అది రావడానికి కారణాలు ఉంటాయి, అలా ఉండకూడదు, చాలా తక్కువ మందికి వస్తాయి. కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఇది యునానీ మందులతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మనం ఇంగ్లీష్ మెడిసిన్స్కి వెళ్ళగానే మళ్ళీ ఏంటంటే యాంటీబయాటిక్స్ అది ఇంకా వీక్నెస్ వస్తుంది అతనికి. ఆ పార్ట్ ట్రీట్మెంట్ కూడా మేము టేక్ కేర్ చేసుకుంటాము. అంగానికి ఒకరి ఇన్ఫెక్షన్ అంటే ఏమవుతుంది అక్కడ యూజువల్లీ ఇచ్చింగ్ ఏదైనా కానివ్వండి, స్వెల్లింగ్ ఏదైనా కానివ్వండి, అక్కడ కురుపులు రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు చెప్పినట్లు అలాగే ఉండిపోద్ది కదా, కొంచెం క్లీన్ చేసుకోవడం అంటే లైక్ నైట్ ఫాల్ అలాగా. సో చూసారు కదా మిత్రులారా, సో నైట్ ఫాల్ తో ఇబ్బంది పడుతున్న ఎలాంటి వారైనా కూడా యునానీ ద్వారా ఒక చక్కటి పరిష్కారం పొందాలనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎండి ఎస్ఏ రెహమాన్ గారు మీకు ఒక చక్కటి పరిష్కారం యునానీ వైద్యం ద్వారా అందరికీ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.